గొప్ప అనుకుంటే పర్వాలేదు, మనమే గొప్ప అనుకుంటే బతుకు గోల్గొప్ప అయిపోద్ది. ఇది పరిస్థితి. మరీ ముఖ్యంగా ఒక పొజిషన్ జనాలు ఇచ్చారంటే, ఒక స్థాయిలో జనాలు కూర్చోబెట్టారంటే మనల్ని తీసుకువెళ్ళి మనం మాట్లాడే ప్రతి మాట తూకం వేసి మాట్లాడాలంటారు పెద్దలు. అంటే ప్రతి మాట అలా వేయింగ్ వేసి నేనన్నాను, సారీ చెప్పాను. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో జనాలు ఆ క్షమాపణ యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో యాక్సెప్టెన్సీకి దూరంగా, ఇంకా చెప్పాలంటే ఆకాశానికి మించి, ఆకాశంలో చుక్క కనిపిస్తుంది కదా, ఏదో చిన్నగా అనుకుంటాం, కాదు, అది సూర్యుడి కంటే పెద్దది. సో అటువంటి సిచ్యువేషన్స్ అంత దూరానికి వెళ్ళిపోతారు. క్షమాపణ అనేది వాళ్ళ కనుచూపు మేరలో కనిపించదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎలా మనకి అందరం ఎక్కించారో అది అందరూ నుంచి కిందకు తోసేస్తారు. ఏ స్థాయికి మనం పంపించారో ఆ స్థాయి నుంచి కిందకి తీసుకొచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళ మనసు నొచ్చుకుంటే, వాళ్ళ మనసు నొచ్చుకునే ప్రవర్తిస్తాయి. ఈరోజు అది నా అన్వేష్ విషయంలో జరుగుతోంది. నా అన్వేష్పై అంతకంతకు ప్రజల కోపం పెరుగుతోంది. నన్ను యాక్సెప్ట్ చేయరా, నా క్షమాపణలు తీసుకోరా, ఒకవేళ నన్నుగా క్షమాపణలు తీసుకోకపోతే అష్ట దరిద్రాలు అంటుకుంటాయి అని చెప్పి 2026 గురించి చెప్పినప్పటికీ నీ దరిద్రం నీ దగ్గర ఉంచుకో, మాకేం దరిద్రం అంటదు. నువ్వు ఏ రోజైతే సీతాదేవిని అన్నావో, ఏ రోజైతే ద్రౌపదిని అన్నావో, ఆ రోజే నీ పతనం ప్రారంభమైంది అనేది జనాల మాట. ఈరోజు చూడొచ్చు ఏ స్థాయిలో. బహుశా ఒక సబ్స్క్రైబర్ యాడ్ అవ్వాలంటే ఎంత కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అందరికీ బాగా తెలిసిన మాట ఇది. ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఒక్కొక్క ఏమంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారు. సో అంత వాల్యూ ఉంటుంది. అండ్ ఈరోజు మీరు చూడొచ్చు దాదాపుగా 2 లక్షల మంది 28వ తారీఖు నుంచి మొదలుపెట్టి 29, 30, 28వ తారీఖున 50,000 మంది, నిన్న 1,00,000 మంది, అండ్ ఈరోజు సుమారుగా 40,000 మంది ఇప్పటి వరకు. ఇంకా సంఖ్య పెరుగుతోంది. ఎక్కడా తగ్గుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. ఎలా పడిపోతుందంటే, ఏదో స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే ఎలా పడిపోతుంది మనం చూస్తూ ఉంటాం. సో ప్రస్తుతం అలాగే ఉంది పరిస్థితి. ఇదంతా కేవలం ప్రజల కోపం. మేము నమ్మిన వ్యక్తి, అఫ్కోర్స్ అన్వేష్ అంటే ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్నామంటారు వాళ్ళంటారు కూడా. ఎందుకంటే ఒక తెలుగువాడై ప్రపంచ యాత్రికుడిగా ప్రపంచంలోని విషయాలు మేము వెళ్ళలేకపోయినా అక్కడ చూపిస్తున్నాడని చెప్పి ఒక హద్దు దాటి వీడియోస్ చేసినప్పటికీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకని మావాడు, తెలుగు అబ్బాయి, మా భారతీయుడు మా గురించి మాట్లాడుతున్నాడు, ప్రపంచంలో ఎక్కడెక్కడో లేని వింతని మాకు చూపిస్తున్నాడు, కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాడు. ఎంత దిగజారుడు మాట్లాడినా, ఐఎమ్ సారీ, ఇంతవరకు నేను అటువంటి పదం ఎప్పుడు మాట్లాడలేదు. బహుశా అంత దిగజారుడు పదాలు వాడినప్పటికీ మాట్లాడిన మాటల్లో సబ్జెక్ట్ని, ఆ జిస్ట్ని మాత్రం వాళ్ళు తీసుకున్నారు. కానీ ఈరోజు అది కాదే. ఇందాక ఏదో ఒక వీడియో చేస్తూ అన్నాడు అన్నమాట. ఇందులో వీడియో చేస్తున్నప్పుడు ఇంకా క్షమించరా అనే అర్థం వచ్చేలాగా, ఎక్కడ క్షమించాలి, ఎందుకు క్షమించాలి, ఎలా క్షమించాలి, ఏ విషయంలో క్షమించాలి, అదే నోటుతో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగానా అని చెప్పి అన్న ఆనోరి ఈరోజు క్షమాపణ ఎందుకు కోరుతోంది? ఎస్, నేనన్న మాట తప్పు అని ఒప్పుకున్న సందర్భంలో కొంచెం ఆలోచిస్తారు. లేదే నేను అనలేదే అన్నారు. నేను అనలేదే అని చెప్పే ఏకంగా అంటే ఆ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు, విన్నారు. అఫ్కోర్స్ ఒక మాట కూడా అన్నాడు బోస్, మధ్యలో ఒక మాట అనడం జరిగింది. ఏమన్నాడంటే, ఎస్, ఒక మాట తూలనాడాను కొంచెం అటు ఇటు అంటే దాని భావం వచ్చేలా, అంటే నోరు జారింది అనేది. అదే మాట బహుశా ఆ రోజే ఏదో ఆవేశంలో అన్నాను, నన్ను క్షమించని చెప్పి ఆ వెంటనే చెప్పుంటే బహుశా ఆలోచించేవాళ్ళేమో. కాస్త గ్యాప్ తీసుకొని ప్రజల నుంచి ఆగ్రహం పెళ్ళుబుకిన తర్వాత ఇంతకంతకు ప్రజల నుంచి తీవ్రమైన అసహనం, ఆగ్రహం, దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఒక బూతు కూడా ఎంత, బహుశా అన్వేష్ విషయంలో మినహా మిగతా వాళ్ళ విషయంలో అంత యాక్సెప్టెన్సీ ఎక్కడా కనిపించలేదేమో. కొన్ని సందర్భాల్లో అది బూతు అని తెలిసినా యాక్సెప్ట్ చేశారంటే బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్, బికాస్ ఆఫ్ ద కాంటెక్స్ట్, ఆ సబ్జెక్ట్ ఉన్న వెయిటేజ్ ప్రకారమే సపోర్ట్ చేశారు.
ఆ బూతుని అంత భూతద్దులో పెట్టి చూడకుండా, సరే మనవాడేలే, ఏదో సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు కదా, అక్కడేదో ఒక మంచో ఏదో చెప్పి తాపత్రయపడుతున్నాడు కదా అని చెప్పి అక్కడ యాక్సెప్ట్ చేశారు. కానీ పతాక స్థాయికి వెళ్ళిపోతుంది బూత్ అనేది. ఎంతలా అంటే దేవీ దేవతను ఎంతలా, దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. అఫ్ కోర్స్ ఏ పదాలైతే వాడితే జనాలు మనల్ని చూస్తున్నారని చెప్పి అర్థమైన తర్వాత, బట్ ఆ పదాలని ఉపయోగించే సందర్భంలో మనం లిమిటేషన్స్లో ఉండాలి. లేకపోతే పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్ళిపోతాయో ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్. పతనం ప్రారంభం అనే మాట గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఒకసారి నేను అంటున్న మాట కాదు, ఒకసారి చూడండి. అన్సబ్స్క్రైబ్ నాన్వేషణ హ్యాష్ ట్యాగ్ అరెస్ట్ నాన్వేషణ. మొత్తం అకౌంట్ లేకుండా పోవాలి వీడు. ఎవరు కోరుకుంటోంది? ఏ జనాలైతే నెత్తిన పెట్టుకున్నారో, నిర్మోహమాటంగా చెప్పాలి, ఎందుకంటే నెత్తిన పెట్టుకున్నారు. తెలుగు ప్రజలు భాషాభేదం లేకుండా, తెలుగు రాని వాళ్ళు కూడా మీకు సబ్స్క్రైబర్లో ఉన్నారు. అన్వేష్ ఒకసారి చూడొచ్చు ఇంకొన్ని. అన్సబ్స్క్రైబ్ హిమ్ డస్ నాట్ ఫుల్ఫిల్ అవర్ డ్యూటీ. ప్లీజ్ రిపోర్ట్ ఆల్ హిస్ అకౌంట్ ఆఫ్ హేట్ స్పీచ్. ఐ డిడ్ మై జాబ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు డూ సో. వీళ్ళందరూ ఏమంటున్నారు? అన్సబ్స్క్రైబ్ చేయండి, ఎట్ ద సేమ్ టైం రిపోర్ట్ కొట్టండి, రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే ఇంక ఇటువంటి ప్రొఫైల్స్ ఉండకూడదని చెప్పి నిజంగా ఒక సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది. జనాలు ఒక లెవెల్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఒక స్థాయి ఉంటుంది ప్రతి దానికి. పెద్దవాళ్ళు మన వాళ్ళు ఉట్టుట్టినారు ఏదైనా తెగేంత వరకు లాక్కోవద్దని చెప్పి తెలుసుకోవాలి, వినాలి. ఎంత వాడైనా, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, అందుకే అంటారన్నమాట, ఒక చెట్టు నిటారుగా పెరిగిపోతే నేను పెరిగిపోయిన చూసి సంతోషించకూడదు, పెరుగుతున్న క్రమంలో మెల్లిగా వంగిపోతూ ఉంటాం. ఆ పెరుగుతున్న క్రమంలోనే ఒదిగి ఉండాలి. అంటే పెరిగే నిటారుగా ఒక్కసారిగా కాదు, కొంచెం పక్కన కూడా మనం దానికి తగినట్టుగా ఎదిగితే ఎంత ఎత్తుకు ఎదిగినా అలాగే ఉంటామని చెప్పి. ఈరోజు ఏమవుతోంది? ఇందాక ఏదో ఒక మాట అన్నాడు, 8 కోట్ల అకౌంట్లు ఉన్నాయని చెప్పి. 8 కోట్లది ఎవరిచ్చింది అన్వేష్? మీరు ఇంకా ఏదో అన్నారు. ఇంకా దాని తర్వాత 8 కోట్లు ఉంది. దాంతోపాటు అది ఒక లెందియెస్ట్ వీడియో, ఏకంగా 12 minutes అంతా ఉంది. అది 8 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉందన్నారు. దాంతోపాటు సబ్స్క్రిప్షన్ విషయంలో కూడా మీరు ఏదో అన్నారు. నేను ఈరోజు అడిగానని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు అడుగుంటే ఇంకెక్కువ మంది వచ్చేవాళ్ళు. మీరు అడగకుండానే మిమ్మల్ని ఈరోజు ఎంతమంది ఏకంగా దాదాపుగా 23 లక్షల మంది నా అన్వేషణకు సంబంధించి, ఇక్కడ 21 లక్షల మంది. చూడండి, లైవ్ స్టార్ట్ ఇంకా దాదాపుగా 10 నిమిషాలు కూడా కాలే, అటు ఇటు 1000. ఇక్కడ మీ నెంబర్ చూడండి, 23 లక్షలు. నిన్న 25 ఎంత సుమారుగా ఉండింది, 2 లక్షలు పడిపోయింది. ఇటు ప్రపంచ యాత్రికుడు కళ్ళ ముందే నెంబర్లు ఏదో స్టాక్ మార్కెట్ కూలిపోయినట్టు పడిపోతున్నాయి కదా. 2 ప్లాట్ఫామ్స్ తనవి, అన్ని రెడ్ మార్క్స్. ఎక్కడ ఒక్క సబ్స్క్రైబర్ యాడ్ అవుతూ ఉంటే, అది ఒక సబ్స్క్రైబర్ 31కి వెళ్ళింది కదా, చూడండి ఎలా పడిపోతుందో. ఒకటి యాడ్ అయితే 31 యాడ్ అయితే 24కి వచ్చేసింది. అంటే ఒకరు యాడ్ అవుతుంటే ఏడుగురు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది ఇక్కడ కూడా 20 యాడ్ అయింది, 13కి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ 15 యాడ్ అయింది, 9కి వచ్చేసింది. అంటే ఒకరు యాడ్ అవుతూ ఉంటే 7 ఆన్ అండ్ యావరేజ్గా ఒకరికి 7 అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాట్ దిస్ షోస్? arrogancy will not be accepted. Humbleness. ఎంత తప్పైనా చెయ్యి, కానీ ఆ పరిమితికి కట్టుబడి ఉంటే ప్రజలు ఆలోచిస్తారు. అదే పరిధి దాటి ప్రవర్తిస్తే జనాలకి కొరడా జడిపించడం కూడా తెలుసు. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరి శాపనార్థాలు పనిచేయవని అన్వేష్ మీరు అనొచ్చు. అంటే బెట్టింగ్ యాప్ విషయంలో మీరు మాట్లాడిన మాటలు కావచ్చు, మీరు చూపించిన చొరవ కావచ్చు, అప్రిషియేట్. ఆ రోజు మీరు అలా కష్టపడ్డారు కాబట్టి మీకు బ్రహ్మరథం పట్టారు. మీరు ఎన్ని బూతులు మాట్లాడుతున్నా, రిమెంబర్, మీరు బూతులు మాట్లాడినా బ్రహ్మరథం పట్టినా బహుశా ఒకరు ఎవరైనా సోషల్ మీడియాలో తెలుగు ప్రజల నుంచి ఉన్నారంటే మీరు అంటే అతిశయోక్తి లేదు అన్వేష్. కానీ ఆ బూత్ ఈరోజు మిమ్మల్ని బలి చేసింది. ఏ బూత్ అయితే మీరు కోరుకున్నారో, ఏ బూత్ అయితే మిమ్మల్ని నించోబెట్టింది అనుకున్నారో, ఏ బూత్ అయితే ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయికి చేరుకుంది అనుకున్నారో, అదే బూత్ ఈరోజు మిమ్మల్ని బలి చేసింది. కారణం అది కూడా
తన పరిధి దాటిపోయింది. ఆవేశం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆచరణ ఉండాలి, ఆలోచనాత్మకంగా ఉండాలి, కానీ అవన్నీ మన పరిధిలో ఉండాలి. తప్పు చేసిన వాడిని కూడా బ్రహ్మరథం అంటే ఎక్కడో కూర్చోబెట్టిన జనాలు వాళ్ళు మంచితనమో లేకపోతే వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి ఆలోచించి విజ్ఞులు మనవాళ్ళు అన్వేష్ చాలా సంతోషించాం. ఎందుకంటే అందరం కూడా కామనర్సే, సెలబ్రిటీ ఏమైనా ఎవరైనా కూడా అందరం కామనర్సే. బట్ మనలో ఒకడు ఆ స్థాయిలో ఉన్నాడంటే బహుశా ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కనుక చూస్తే నేను కూడా విశాఖపట్నానికి చెందిన వ్యక్తిని అన్వేష్. మీకు తెలుసు, ఒకరు మీకు తెలుసుంటే తెలియకపోతే బట్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ అదే విశాఖపట్నం నుంచి నాకు నా ఫ్రెండ్ ఒకడు మాట్లాడుతూ అన్వేషుడు ఎంత చక్కగా తన యాసలో మాట్లాడుతున్నాడు, ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి. ఆ రోజు నేను చాలా గర్వపడ్డా. ఆ రోజు మీరు నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. దెన్ ఐ స్టార్టెడ్, అరే భలే మాట్లాడుతున్నాడు అబ్బా, మన ఉత్తరాంధ్ర కుర్రాడే భలే మాట్లాడుతున్నాడు, మన వైజాగ్ యాసకి దానికి ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చాడని చెప్పి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. అండ్ నాకున్న చిన్న సర్కిల్, ఐ డోంట్ హ్యావ్ వెరీ బిగ్ సర్కిల్, నాకున్న చిన్న సర్కిల్లో మీ గురించి చాలాసార్లు ప్రస్తావన వచ్చింది. మీ గురించి చాలాసార్లు ప్రస్తావన వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ గ్రావిటీ. అంటే అంత చొచ్చుకు వెళ్ళిపోయారు మీరు. బట్ అంత చొచ్చుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంత దిగజారవలసిన అవసరం ఉందా? మీరు మంచి చేశారు, కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా మంచి చేశారంటే మంచి చేశారని చెప్పే సమాజం మంది, చెడు చేస్తే చెడు చేశారని చెప్పే సమాజం మంది. మీరు మళ్ళీ మంచి చేస్తే మిమ్మల్ని తలనెత్తుకునే అవకాశం ఉంటుంది. బట్ కష్టం, ఇప్పటికైతే అక్కడెక్కడ కనిపించట్లేదు. అఫ్కోర్స్ మీ వీడియోస్ కూడా కొన్ని చూసాం. మీరు క్షమాపణ చెప్తున్నప్పటికీ జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. బహుశా మార్చుకోండి, ఇప్పటికైనా మార్చుకోండి. జనాల్ని శపించడం మార్చుకోండి, జనాల మీద తోసేయడం మార్చుకోండి.